హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఒకటి ఇదే వెహికల్, మన ఎన్నుకున్న వెహికల్ కియా సెల్టస్ అండి. హెచ్టీ. ఇది మోడల్ వచ్చేసి 2022 ఉంది. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ అండి. షోరూమ్ ట్రాక్ ఉంది. నేను ఇన్సూరెన్స్ ఉందా లేదా అది కూడా చెప్తుంటాను. కాకపోతే బేసిక్ పాయింట్లు చెప్తుంటాను. నేను ఎక్కువ వరకు బేసిక్ పాయింట్లు చెప్తుంటా, చూపిస్తుంటా. మీకు ఒకవేళ వెహికల్ నచ్చితే మాత్రం రండి, చూసుకోండి. మీరు వెహికల్ తీసుకునే ముందు ఒకటి రెండు సార్లు చూసి తీసుకుంటారని కూడా చెప్తుంటాను. ఎందుకంటే అది మీ మంచి కోసం కూడా చెప్తుంటాను. నేను చెప్పినట్టుగా జనరల్గా ఎవరు చెప్పకపోవచ్చు. కాకపోతే నా పద్ధతి నేను మెయింటైన్ చేస్తుంటా. ఓకేనా? నేను చెప్పింది ఒరిజినల్ అనిపిస్తేనే వీడియో చూడండి, చూసిన తర్వాత రండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా సార్? లేట్ చేయకుండా బయట డెంట్, పెయింట్, స్క్రాచెస్ ఏం ఉన్నాయి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. మీరు ఒకసారి అయితే చివరికి చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. ఓకేనా సార్? ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను. ఎందుకంటే అది నేను చెప్పింది ఒరిజినల్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా చేసుకుంటారని చెప్పి నాకు హోప్ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అట్లా చేస్తున్నారు కాబట్టి. 100 మందిలో ఒక 10 మంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు, 90 మంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. కాబట్టి 90 మంది కోసం ఆలోచిస్తాను నేను, ఈ 10 గురించి ఆలోచించాను నేను. అట్లా సరే సరే, లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతాను రండి. ఓకేనండి. ఫస్ట్ అయితే ఒకసారి బయట నుంచి ఒక లుక్ వేసుకోండి. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. ఓకేనా? ఒకసారి అయితే బయట చూసుకుందాం. చిన్న చిన్న స్క్రాచెస్, డెంటు, పెయింట్ ఏమున్నా మీకు క్లియర్గా చూపిస్తాను చెప్తున్నా కదా, నేను ఖచ్చితంగా చెప్తా. స్క్రాచెస్ వచ్చేసి ఇక్కడ మీకు ఫెండర్కు రైట్ సైడ్ ఫెండర్కు మాత్రం ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఓకేనా? నేను జెన్యూన్ చెప్తున్నా లేదని మీరు ఒకసారి చూసుకోండి, గమనించండి. నేను చెప్పింది నచ్చితేనే రండి. ఓకేనా? అయితే వెనక డోర్ సైడ్ కూడా ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ ఉంది, చూసుకోవచ్చు. కొంతమంది అంటున్నారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. నేను ఇంకా పూర్తి విషయం చెప్పాలనుకుంటున్నా, కాకపోతే మధ్య మధ్యలో స్క్రాచెస్ ఉంటే ఖచ్చితంగా చూపించాలి. కొంతమంది ఏమంటారు అంటే, అన్న నువ్వు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు అంటే, అట్లా మళ్ళీ మళ్ళీ చెప్పినా కానీ సేమ్ అదే ప్రాబ్లం చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. దాన్ని ఎవరు మీరు తప్పగా తీసుకోకండి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. చిన్నగా అక్కడక్కడ చిన్నగా డెంట్ చిన్నగా ఉన్నది, అది పెద్దగా ఏమి లేదు. కింద డోర్ సైడ్ చూసుకుంటే కింద కూడా చిన్నగా డెంట్ ఉంది. సరే, ఇప్పుడు ఓవరాల్గా అయితే మీకు బయట నుంచి మొత్తం చూపించినా చెప్పినా కదా. ఒకసారి ఇంటీరియర్ చూద్దాం రండి, మీకు డైరెక్ట్గా అనిపిస్తుంది. ఓకే, ఇంటీరియర్ చూసుకుంటే ఓకే ఉంది. వెహికల్ మాత్రం నీట్ ఉంది, చాలా కండిషన్ ఉంది. సీట్ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ పైనది మాత్రం ఒక సీట్ కవర్ మాత్రం చిన్నగా డ్యామేజ్ ఉంది. మిగతా సీట్లు చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఒరిజినల్ సీట్స్ మాత్రం, అంటే వెహికల్ కూడా ఒరిజినలే, మీరు తప్పుగా అనుకోకండి. సరేనా? ఇది హెచ్టీఈ. ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను బ్యాక్ సైడ్ కెమెరా ఒకే వర్క్ చేస్తుంది. ఇది మాన్యువల్ సార్, ఇది చూసుకోవచ్చు. ఇది 6+1. ఇది మీరు డైరెక్ట్ చూసుకుంటే కనిపిస్తుంది. సరే, ఒకసారి అయితే ఫస్ట్ కింద మ్యాటింగ్ చెక్ చేసుకోండి. ఓకేనా? డోర్స్ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఏది కూడా చేంజ్ కాలేదు. ఒకవేళ ఏదైనా చేంజ్ అయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నేను డైరెక్ట్ చూపిస్తుంటా, చెప్తుంటా. మీరు కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఏసీ ఓకే, చిల్డ్ ఉంది. సరే, ఫస్ట్ అయితే ఇక్కడ కింద మ్యాటింగ్ కానీ సీట్స్ కానీ చూసుకుందాం రండి. ఓకేనా? ఓకే, ఇది వరకు ఓకే ఉంది. మీకు కింద ఒకసారి చూపిస్తా చూడండి. డోరు ఒకసారి డోర్ చూపిస్తా చూడండి. వెనక డిక్కీ ఒకసారి చూసుకోవచ్చు. డిక్కీ కూడా ఓకే ఉంది, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. డిక్కీ కూడా ఒరిజినల్ సార్, ఏది కూడా ప్రాబ్లం లేదు, జెన్యూన్ ఉంది సార్. దీని రేట్ వచ్చేసి ఓనర్ చెప్తున్న రేట్ మాత్రం 11,20,000 చెప్తున్న ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. ఓకేనా? స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 40-50% వరకు ఉంటుంది సార్, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. వెనక డిక్కీ చూసుకుంటే మాత్రం నీట్గా ఉంది, ఎక్కడ కానీ డస్ట్ అట్లాంటిది ఏమీ లేదు. మీకు మంచిగా చూపిస్తున్నా, చెప్తున్నా. డీజిల్ వర్షన్ సార్ ఇది. సరే, ఫస్ట్ మీకు రైట్ సైడ్ చూపించాను కదా, ఒకసారి లెఫ్ట్ సైడ్ చూపిద్దాం. డోర్లు కింద మ్యాటింగ్ సీట్లన్నీ చూపిస్తుంటా. ఓకేనా? చూసుకోవచ్చు. మీకు ఇంత నీట్గా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడం కారణం ఏంటంటే, మీకు చూస్తే ఇక్కడికి చూసుకున్న సేమ్ అదే విధంగా ఉండాలని చెప్పేసి అనుకుంటా సార్ నేను. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఏదైనా డైరెక్ట్గా అనిపిస్తుంది ఇలా చూసారు కదా, ఇది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా చెప్తా, చూపిస్తా చూడండి. సరే, అటు సైడ్ వాళ్ళు చూపించినా కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. స్టీరింగ్ దగ్గర మీకు ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్, అక్కడ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. మీకు నెక్స్ట్ ఎయిర్ బ్యాగులు ఎక్కడనే మీకు అది కూడా చూపిస్తుంది, చూడండి ఒక్కసారి. మీరు నచ్చితేనే రండి, ప్రాబ్లం ఏం లేదు సార్. ఇది 4 ఎయిర్ బ్యాగ్ సార్, ఇది దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. సరే, ఇక నెక్స్ట్ మీకు చూపించాల్సింది ఏంటంటే ఇంజను రీడింగు, గ్లాసు అవన్నీ చూపిస్తుంటా.
ఫస్ట్ అయితే మీరు ఒకసారి బీడింగ్ చెక్ చేసుకోండి. ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది సార్ ఇది. ఓకేనా, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, మాడిఫై చేసింది అంతకంటే ఎక్కువ లేదు. మీకు అట్లా ఇప్పుడు ముంగట చూపించాం కదా సార్, అట్లే ముంగట టైర్ చూపిస్తా చూడండి. టైర్ వచ్చేసి మీకు 50% వరకు ఉంటుంది సార్, ఇది ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తా చూడండి. ఓకేనా, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, అంటే ఓకే ఉందని అర్థం. యాజ్ ఇట్ ఈజ్ ఉంటే తప్పు తీసుకోకని అలా. ఇది కూడా టైర్ చూసుకున్నా కానీ సేమ్ 50% వరకు ఉంటుంది. ఇందులో ఆల్రెడీ స్టెఫిన్ కూడా సేమ్ ఉంటుంది సార్, స్టెఫిన్ 50% వరకు ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా సేమ్ అంతే ఉంది. వెనక సైడ్ చూపిస్తున్నాను నేను మీకు టైరు. ఓకేనా, అట్లాగే మీకు బీడింగ్ కూడా చూపిస్తా. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, ఇది కూడా చూసుకోండి. మీకు క్లారిటీ అనిపిస్తానే రండి సార్, ప్రాబ్లం ఏం లేదు. ఎవరిని కూడా ఫోర్స్ చేసి రండి సార్ అని చెప్పేసి అన్నా కదా. ఎందుకన్నా అంటే అది మూర్ఖత్వం అవుతున్నట్టు అట్లా చెప్తే. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, సరే ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ ఎట్లుంది, రీడింగ్ ఎట్లుంది అన్ని చూపిస్తా చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ముంగట బానెట్ చెక్ చేసుకుందాం. బానెట్ మాత్రం ఒరిజినల్ సార్, ఇక్కడ ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు. మీకు గ్లాస్ చూపించలే కదా, గ్లాస్ చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. ఆప్రనా పిల్లర్స్ అన్నీ చూపిస్తా మీకు, అది మెయిన్ అన్నట్టు వెహికల్లో మెయిన్ అదే. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఆప్రనా ఓకే ఉంది, ముంగట షోపట్టి కూడా ఓకే ఉంది సార్, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సరే హెడ్ లైట్ అయితే చూసుకుందాం. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, ఫోక్ ల్యాంప్ కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఓకేనా, ముంగట సైడ్ ఓకే ఉంది, రైట్ సైడ్. ఇది కూడా హెడ్ లైట్ ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది, మీకు ఫోక్ ల్యాంప్ కూడా ఓకే ఉంది, మీకు సైడ్ మిర్రర్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి. సైడ్ ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేదు, డ్యామేజ్ లేదు. ఓకేనా, ఫేడ్ కూడా ఏం కాలేదు లైట్స్. ఇది కూడా సేమ్ అంతే ఉంది, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా. ఇప్పుడు మీకు చూపించాల్సింది అంటే గ్లాస్ చూపిస్తాను నేను. గ్లాస్ చూపించే ముందు మీకు ఒకసారి రీడింగ్ చూడండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 90,000 మాత్రం ఉన్న సార్. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, మీరు అవసరం అని కూడా చెక్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం కూడా ఏమీ లేదు, అది గ్యారంటీ చెప్తున్నాను నేను. ఓకేనా, అట్లాగే సార్ మీరు ఒకటి గమనించాలి, ప్రైజ్కు మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు. ఓకేనా సార్, గ్లాస్ వచ్చేసి ఇక్కడ సీసీ ఉంది మీకు. అయితే ప్రతి వీడియోలో దాదాపు ఎందుకు చెప్తుంటాను నేను సార్, నేను ఈ ఆపరణ పిల్లర్ అనేది అది మెయిన్. అది గిట్ట డ్యామేజ్ అయినాయి అనుకోండి, ఒకవేళ అది డ్యామేజ్ అయితే మీరు అది తీసుకొని కూడా ఉపయోగం లేదు, లక్షకి ఇచ్చిన దండికి. అది నా ఉద్దేశం మీకు చెప్తున్నా, మీ ఉద్దేశం ఎట్లుంటో మీరు గమనించండి, సరేనా. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ సీసీ ఉంది, ఇది కూడా సేమ్ సీసీ ఉంది. ప్రతిదీ గ్లాస్ కానీ, బానెట్ కానీ, డిక్కీ కానీ ఏదైనా చేంజ్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తుంటా, చెప్తుంటా. అది నా బాధ్యత కాబట్టి చెప్తున్నా సార్, మీకు నేను తప్పుగా అనుకోవద్దు. ఓకేనా, సరే. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సీసీ ఉంది. మీకు ఇంత పర్టికులర్గా 1 by 1 చేపిస్తున్నా అంటే కారణమే సార్, అది మీరు చూస్తారు, తీసుకుంటారు, మీకు ఒక నచ్చుతుందని చెప్పేసి ఉద్దేశం సార్, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, సరే మీకు లోపలికి వెళ్ళి బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది, అదేంది అనేది ఒకసారి చూద్దాం రండి. ఓకే, చూసుకోవచ్చు అండి, ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకే వర్క్ చేస్తుంది. మీకు బ్యాక్ సైడ్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా, దానికి చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ ఏసీ ఆన్లో ఉంది, ఏసీ కూడా చిల్డ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది ఒరిజినల్, ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది సార్ ఇది. ఓకేనండి, ఇందాక నేను మీకు చూపించాల్సిన విషయం అయితే బేసిక్ పాయింట్లు అయితే మొత్తం చూపించినా చెప్పినా ఎటువంటి ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్, ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. ఇది కియా సెల్టాస్ హెచ్టీ, ఇది మోడల్ వచ్చేసి 2022 ఒరిజినల్ డింగ్, షోరూమ్ ట్రాక్, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, ఆల్రెడీ మీకు 50% వరకు ఉన్నాయి, అది కూడా చూపించాను మీకు. సార్ దీని ప్రైస్ వచ్చి 11,20,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, లేకపోతే టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. నేను అటువంటి కాల్స్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేస్తుంటా. ఓకే వీళ్ళని చెప్పి నచ్చినట్టయితే మాత్రం మీరు కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి, అంతకుమించి ఏం లేదు. సరే ఓకేనా, మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.